హాయ్ హలో నమస్తే. బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అర్హులు ఎవరంటే నిరుద్యోగులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ గ్రూప్ బి సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. మెట్రికులేషన్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మెట్రికులేషన్, ఐటీఐ, డిప్లొమాకు సంబంధించినటువంటి డిగ్రీలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్ఐ వెహికల్ మెకానిక్లో మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు డిప్లొమా, డిగ్రీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 30 ఏళ్ళు మించకూడదు. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు అయితే ఉంటుంది. అలాగే కానిస్టేబుల్లో 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల ఏళ్లలోపు ఉండాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు అయితే కల్పించారు. కానిస్టేబుల్ వెహికల్ మెకానిక్లో మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ళు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు, అవివాహిత వితంతువులకు అయితే మహిళలకు వయో సడలింపు ఉంది. అలాగే మరికొన్ని పోస్టుల గురించి కూడా చెప్పుకుంటే కానిస్టేబుల్ ఓటీఆర్పీ 1 పోస్టు, కానిస్టేబుల్ ఎస్కేటీ 1 పోస్టు, కానిస్టేబుల్ కార్పెంటర్ 2 పోస్టులు, కానిస్టేబుల్ ఏఈ 1 పోస్టు, కానిస్టేబుల్ బిఎస్టీఎస్ 2 పోస్టులు, కానిస్టేబుల్ 1 పోస్టులు. ఈ పోస్టులకు కూడా 10వ తరగతి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ళ లోపల ఉండాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, అవివాహిత వితంతు మహిళలకు వయో సడలింపు అయితే కల్పించారండి. దానికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. పోస్టుల బట్టి నెలవారీ జీతభత్యాలు నిర్ణయించారు. అయితే ఈ పోస్టులు దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే గ్రూప్ బికి 200 చెల్లించాలి. అలాగే గ్రూప్ సికి అయితే 100 చెల్లించవలసి ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్, ఎక్స్ అఫీషియల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ విధంగా మొత్తం దానికి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేనైతే మీకు ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి. అందువల్ల ఈ పోస్టులపై ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2024 జూన్ 17వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్, వెబ్సైటు అవన్నీ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మిగిలిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఏదైతే ఉద్యోగాలు వస్తాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నేనైతే మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరైతే చేయవలసిన బాధ్యత ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.